హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఆమె అటుకుల ఆమె వచ్చింది, బొంగు బియ్యం అటుకులు అమ్మే ఆమె వచ్చింది. ఆమె తల మీద పెద్ద మూట, చేతిలో అదేంటి అటుకులు అదే ఉప్పు శనగలు అటుకులు ఉప్పు శనగలు అవే సంచిలో వేసుకొని నెత్తి మీద పెద్ద బొంగు పేలల మూట. ఊరంతా కాళ్ళు పీక్కపోతున్నాయి అమ్మ, ఊరంతా తిరగాలి, కొనే వాళ్ళు ఎవరు లేరు. కేకేసి నోరంతా పోతుంది. చూడండి, ఇలాంటి పేదవారిని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఉన్న వాళ్ళని బాగు చేయడమే రాజకీయం, కూడా అంతే, ఉన్న వాళ్ళని బాగు చేయడమే. పేదవాళ్ళు అసలు కానరారు, వాళ్ళని పట్టించుకోరు. అసలు మీకేం చెప్పాలి, మీకు తెలియంది ఏముందండి? చూడండి, నేను అప్పుడు అటుకులు కొన్న ఆమె దగ్గర, ఆమెని ఫోటో కూడా వీడియో కూడా పెట్టేదాన్ని. ఆమె పోయాక నాకు గుర్తొచ్చింది, చూపిస్తా చూడండి అటుకులు. ఇగోండి ఫ్రెండ్స్, అటుకులు కొని ఆమె కష్టాలు చెప్తుంది. నెత్తి మీద పెట్టుకొని తిరగాలమ్మా, చెయ్యంతా గుంజుద్ది, చేతిలోనేమో సంచి, నెత్తి మీద వర్షం వస్తే నా బాధ ఏంది, పరిస్థితి ఏంది అని ఆ బాధలు చెప్పుకుంటుంది. ఎందుకండి ప్రభుత్వాలకి జనాలకి పేదవాళ్ళు అస్సలు కనపడరు. మరి ఏంటోనండి, ఉన్న వాళ్ళని బాగు చేస్తారు కానీ పేదవాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఇంతకంటే నేనేం చెప్పాలి చెప్పండి. బాయ్.